వెల్కమ్ టు ఐబీటీవీ. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గంగవరం మండలం జడేరు గ్రామంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని పింఛన్దారుల ఇంటింటికి వెళ్లి పింఛన్ సొమ్మును స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని చెప్పారు. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే అంటే గత నెల చివరి రోజు నాడే మనం పెన్షన్ ఇస్తున్నాం. అంటే శనివారం రోజే మనం ఇస్తున్నాం. ఆ విధంగా ఈరోజు 1వ తారీఖు మనకి వర్కింగ్ డేలో వచ్చింది కాబట్టి ఈరోజు మనకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఓవరాల్గా మన గంగవరం మండలానికి వచ్చి 1,79,00,000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం. మన మండలానికి వచ్చి 1 కోటి రూపాయలు అని నాకే అనిపించింది. మనం తీసుకునేది 3,000, 4,000 ఇట్లాగే. మీ అందరికీ తెలుసు గతంలో పెన్షన్ మనం ఎంత తీసుకునే వాళ్ళం? 2,250. గతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు పెన్షన్ పెంచుదామని చెప్పి 5 సంవత్సరాల్లో 250 పెంచి కేవలం 500 మాత్రమే పెంచారు. కానీ మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తవలేదు, 20 నెలల్లోనే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 4,000 రూపాయలు పెన్షన్ మీరు తీసుకుంటున్నారు. ఎవరైతే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు డయాలసిస్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనం పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తున్నాం. సికిల్ సెల్ వ్యాధి, ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మరొక నెల నుంచే అతని భార్యకి మనం వెంటనే స్పౌస్ పెన్షన్ ఇస్తున్నాం. అయితే చాలా మంది కూడా కొత్త పెన్షన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలి. గత 5 సంవత్సరాలు ఏమైందంటే ఇప్పుడు విడో పెన్షన్ ఎవరికి ఇస్తారు? దాదాపుగా చాలా మీరు చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా రోడ్లు కూడా పెండింగ్ లో పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే కొంచెం మెటల్ వేసేసి లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు వేసిపోయి ఉన్నటువంటి రోడ్లు మీరు చూస్తారు. అవన్నీ కూడా ఏమైందంటే అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ల తోటి కుమ్మక్క అయిపోయి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కలిపి ఆ యొక్క డబ్బుల్ని తినేయడం వల్ల రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్లు పారిపోయారు. ఈ రోజు మీరు స్వయంగా చూస్తే ఏలేశ్వరం రోడ్డు అట్లా పెండింగ్ ఉండిపోవడానికి కారణం ఎవరండి? ఎమ్మెల్సీ అనంత బాబాయ్. ఎందుకంటే కమిషన్లు కక్కుర్తిపడి ఈ రోజు 26 కోట్ల వరకు ఆ యొక్క కాంట్రాక్టర్ రావాలని చెప్పి ఆయన చేతులు ఎత్తేశాడు. డి రామవరం రోడ్డు, దుర్చర్తి టు డి రామవరం రోడ్డు మీరు ఈ రోజు ఆగిపోయింది. మీరే మొన్న గిరిజన నాయకులు అందరూ కూడా దానిపైన మా రోడ్డు వేయండి అని చెప్పారు. ఆ రోడ్డు పరిస్థితి ఏంటి? కమిషన్ కక్కుర్తిపడి ఆ రోడ్డును అట్లా వదిలేశారు. అంటే గిరిజన ప్రాంత ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. ఈ రోజు మీరు ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను. నేను మన ఎమ్మెల్యేగా నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కలిసి ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన్ని పిలిపించి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి బాధ్యులం మేము. ఆ రోడ్డు వేసినట్లయితే మీ బిల్లు రావడానికి పూర్తిగా మద్దతు మేము తెలియజేస్తాము. ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేస్తాము. మా గిరిజన ప్రాంత ప్రజలు 2 కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేము బ్రతిమలాడి ఈ రోజు ఆ కాంట్రాక్టర్ తో రోడ్డు వేయిస్తా ఉన్నాం. ఈ రోజు ఏలేశ్వరం రోడ్డు ఎంత శరవేగంగా వర్కులు జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. అట్టి విధంగానే డి రామవరం రోడ్డు కూడా మేము పిలిపించి కాంట్రాక్టర్ గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రోడ్డు వేస్తే వేయండి, లేకపోతే మీ మీద మేము కేసు కూడా ఫైల్ చేసి కోర్టులో అప్పీల్ చేస్తామని కూడా చెప్పాము. ఆ రోడ్లు కూడా త్వరలో అవుతాయి. అయితే ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ పిలిపించి కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరితగతిన వేయమని చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోడ్లు కొన్ని దూర ప్రాంతాల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి చాలా రోడ్స్ ఉన్నాయి. శంకుస్థాపన నేను కూడా వెళ్ళి చాలా రోడ్లు కొబ్బరికాయ కొట్టాను. కానీ అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయి అవి కూడా కలెక్టర్ గారి దృష్టిలో వచ్చిన మొదటి రోజే ఆయన దృష్టిలో పెట్టాము. వాటిపైన కూడా కలెక్టర్ లో కొన్ని లిమిట్స్ ప్రకారంగా కలెక్టర్ చేయొచ్చమ్మా, మేము ఇక్కడే ఉన్నాం కనుక ఆ రోడ్లు మేము ప్రతి రోడ్డు చూస్తాము, వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మన కొత్త కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు కూడా కొత్త వ్యక్తి, మన ప్రాంతం పట్ల చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తా ఉన్నారు. వచ్చిన మొదటి రోజు నుంచే ఫీల్డ్ లో తిరగడం, ఎక్కడైతే ఏవే సమస్యలు ఉన్నాయో అవన్నీ గుర్తించడం, దాన్ని రెక్టిఫై చేయడం వెంటనే ఆయన కూడా చేస్తున్నారు. నేను కూడా ఆయన దృష్టిలో ఈ సమస్యలన్నీ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా ఇప్పటికి చాలా రోడ్లు కూడా శాంక్షన్ అవుతూ ఉన్నాయి. త్వరలో కూడా అవన్నీ చేయబోతా ఉన్నాము. ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామానికి ఒక త్రాగునీరు అని కానీ, లైటింగ్ అని కానీ, రోడ్లు అని కానీ వేయించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకోబోతూ ఉన్నాను కనుక మీరు గమనించాలని కోరుతా ఉన్నాను.